పార్టీ కేడర్లో మంచి ఇమేజ్ ఉన్న నడిపల్లి దివాకర్ రావుపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది. 20 ఏళ్లు ఏకదాటిగా ఎమ్మెల్యేగా ఉండటంతో ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత ఏర్పడుతోంది. అంతేకాదు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం కూడా మొన్నటి ఎన్నికల్లో ఓటమికి కారణాలనే విశ్లేషణలు ఉన్నాయి. మునుపటి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దివాకర్ రావుకు ప్రజల్లో మంచి ఇమేజే ఉన్నప్పటికీ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మంచిర్యాలలో దివాకర్ రావు పలు కబ్జాలకు పాల్పడ్డారని, ఆయన దివాకర్ రావు కాదు కబ్జాల వీరుడు అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుంటారు. మరోవైపు 20 సంవత్సరాలు ఏకధాటిగా ఎమ్మెల్యేగా ఉండటం, ఇచ్చిన పలు హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాల్లో రోడ్లు నిర్మించకపోవడం కూడా గ్రామాల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. గోదావరి నది ఒడ్డుకు కరకట్ట నిర్మించకపోవడంతో కూడా ప్రజలు తీవ్ర నిరాశకి గురయ్యారు. అంతర్గాం బ్రిడ్జి విషయంలో కూడా ఎలాంటి ముందడుగు వేయకపోవడం కూడా ఆయన ఓటమికి ప్రధాన కారణంగా భావించవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు రావాల్సిన బకాయిలు ఇప్పించలేకపోయారనే అపవాదిని దివాకర్ రావు మూటగట్టుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు అమలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి మరొక కారణమని నియోజకవర్గ ప్రజలు చెప్తుంటారు. మొత్తానికి నడిపల్లి దివాకర్ రావు 20 ఏళ్ల సుదీర్ఘ ఎమ్మెల్యే పదవికి బ్రేక్ పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.